రోజులు మారాయి, ఇక రోడ్లు కూడా మారబోతున్నాయా? ఒక ఐడియా రోడ్లను మార్చేస్తుందంటూ సరికొత్త ప్రణాళికలపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. విలేజ్ రోడ్లను హైవే తరహాలో అభివృద్ధి చేస్తామని అసెంబ్లీలో చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో రోడ్ల విస్తరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అలాగే పీపీపీ మోడ్పై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రోడ్డెక్కితే చాలు నరకం ఇలా కళ్ళెదుటే. గతుకుల రోడ్ల బతుకు జట్కా బండి లాగాల్సిందే. అయితే ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. ఎక్కడ నేషనల్ హైవే ఎక్కినా చాలా బాగుంటుంది. అక్కడి నుంచి స్టేట్ హైవే పోగానే ఇంకా గుంతలు, ఇంకా భయంకరమైన రోడ్లు వచ్చే పరిస్థితుంది. దీనికి కూడా పూర్తిగా పరిష్కార మార్గం చూడాల్సిన అవసరం ఉంది. నేషనల్ హైవే అయితే 2 లేన్, 4 లేన్, 6 లేన్, 8 లేన్స్ వచ్చేసాయి. కానీ మధ్యలో మాత్రం గోతులు పడ్డ రోడ్లు ఉన్నాయి. దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంక్రాంతి కల్లా రోడ్లను రిపేర్ చేయాలనే సంకల్పంతో 850 కోట్ల నిధులను విడుదల చేసింది ఏపీ సర్కార్. పనుల వేగంతో గతుకుల రోడ్లు మెరుగవుతున్నాయి. మరోవైపు కొత్త రోడ్ల కోసం సరికొత్త ప్రణాళికలపై దృష్టి సారించింది ప్రభుత్వం. ప్రతి పల్లెను హైవేకు కనెక్ట్ చేస్తూ అవుట్ సోర్సింగ్ ద్వారా అధునాతన రోడ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన మాత్రం. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. నేషనల్ హైవే మాదిరి అనగానే టోల్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు అన్నారు సీఎం చంద్రబాబు. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడో టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏమీ ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. ఆల్రెడీ ఏపీలో జాతీయ రహదారుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వాటికి ధీటుగా స్టేట్ హైవేను అభివృద్ధి చేయాలి అనేది ప్రభుత్వం సంకల్పం. అందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రోడ్ల విస్తరణకు రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. గుంటూరు టు పరుచూరు, గుంటూరు టు బాపట్ల, మంగళగిరి నుండి నారాకోడూరు వయా తెనాలి, ఈ 3 రోడ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ 3 రూట్లలో రోడ్డెక్కితే నరకమే. పంట దిగుబడిని మార్కెట్కు తీసుకువెళ్లాలంటే రైతులకు చుక్కలు కనిపిస్తాయి. గతుకుల వల్ల ప్రమాదాలు పరిపాటిగా మారాయి. రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడమే కానీ పనులు మాత్రం జరగడం లేదనేది స్థానికుల ఆవేదన. అయితే ఈ 3 ప్రధాన మార్గాల్లో పీపీపీ మోడల్ రోడ్లను నిర్మించాలనే ప్రతిపాదన స్వాగతనీయమన్నారు స్థానికులు. గతంలో నేషనల్ హైవేలు గుంతలమయంగా ఉండేవి. టోల్ గేట్స్ పెట్టి పబ్లిక్ని కూడా అందులో పార్ట్నర్షిప్ చేయటం ద్వారా నేషనల్ హైవే జాతి మొత్తానికి కనెక్టివిటీ వచ్చిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రజల భాగస్వామ్యం ఉండటంతో ఈ రోడ్డు నాది, ఈ రాష్ట్రం నాది అనే భావన కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉంది. ఈ పీపీపీ మోడ్ వల్ల రాష్ట్రంలోని రోడ్లన్నిటికీ మహర్దశ పట్టబోతుందని కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే నిధులు కొరత పూర్తిగా తీరిపోయిద్ది. పీపీపీ విధానంలో ప్రజలపై భారం మోపడం సరికాదనేది మరికొందరి వాదన. ప్రైవేటు భాగస్వామ్యం కన్నా ప్రభుత్వమే రోడ్లను అభివృద్ధి చేయాలంటున్నారు. ప్రభుత్వం పీపీపీ అని 4 P'లు అని చెప్పేసి అనే పద్ధతిలో ఈ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఈ రోడ్లు నిర్వహణ మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేదానికోసం చూస్తూ ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ద్వారా ప్రజల మీద అధికంగా భారాలు పడతాయి తప్ప అభివృద్ధి అనేది ఉండదని చెప్పేసి ప్రైవేటు వారు వాళ్ళ లాభాల కోసం వస్తారు తప్ప ప్రజల మీద ప్రేమతోటి రారు. అందుకని ప్రభుత్వమే వీటిని నిర్వహించడం ద్వారా ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందించేదానికి అవకాశం ఉంటుంది. ప్రజల సౌకర్యం కోసం ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై దృష్టి సారించిందంటున్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. పీపీపీ మోడ్లో నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుందన్నారు. ప్రజలందరూ కోరుకుంటున్నది ఓల్డ్ మెడ్రాస్ రోడ్ని 4 లైన్లుగా మార్చండి అని. సో దీనికి సంబంధించి ప్రతిపాదనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కూడా పంపించడం జరిగింది. గుంటూరు బైపాస్ నుంచి ప్రకాశంలో ఉన్నటువంటి నాగలోపులపాడు వరకు ఇది విస్తరిస్తుంది. ఇది దాదాపు 84 కిలోమీటర్లు
పొడవు ఉంటుంది. ఇక్కడ మనకు 3 స్టేట్ హైవేలని ఇది కాంబినేషన్గా ఉంటుంది. సో దీనివల్ల మనకు ట్రాఫిక్ అనేటువంటిది బాగా తగ్గడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకాశంలోకి ఎంటర్ కావాలంటే వయా చిలకలూరుపేట వెళ్ళాలి. సో వయా చిలకలూరుపేట వెళ్ళాలంటే అక్కడ ట్రాఫిక్ చాలా రద్దీగా ఉండడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఈ రోడ్డు ఫార్మేషన్ ఇప్పుడు అది 7 మీటర్లు ఉంది. దాన్ని మనం 4 లైన్లుగా మారిస్తే మొత్తం 3 పార్లమెంట్లకి ఇది దాదాపుగా 3 జిల్లాలకు కూడా సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్ళాయి. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. పీపీపీ మోడ్లో ఉన్నప్పుడు టోల్ గేట్స్ అనేటువంటివి వస్తాయి. ఒకవేళ ప్రభుత్వమే దీన్ని టేకప్ చేసినప్పుడు టోల్ గేట్ అనేటువంటిది ఉండదు. జనరల్గా ఇప్పుడు వచ్చేటటువంటి నేషనల్ హైవేస్ అన్నీ కూడాను పీపీపీ మోడ్లోనే జరుగుతాయి. కాబట్టి ఒక చోట 2 చోట్ల టోల్ గేట్స్ రావడానికి అవకాశం ఉంది. బట్ టోల్ గేట్స్ కూడా మనకు మామూలుగా 2 వీలర్స్ కానీ ఆటోలు కానీ వీటన్నిటికీ ఏముండవు. ఒకవేళ కార్లు ఉన్నా కూడా నామినల్గా ఉంటుంది. గతుకుల జాడలు గల్లంతయ్యేలా రోడ్ల మరమ్మతులు స్పీడ్ అందుకున్నాయి. ఇక నేషనల్ హైవేలకు ధీటుగా స్టేట్ హైవేల నిర్మాణం, వాటిని కనెక్ట్ చేసేలా పల్లెబాటలో రోడ్ల అభివృద్ధి చేస్తారనే అంశం చర్చగా మారింది. ఇన్నాళ్లు గతుకులతో చుక్కలు చూపిన ఏపీ రోడ్లకు ఇక హైవే లుక్కు రానుందన్నమాట.